51 శక్తిపీఠాలలో 40వ శక్తిపీఠం ఏమిటంటే జనస్థానం భ్రమరీదేవి శక్తిపీఠం. మహారాష్ట్రలోని నాసిక్ గోదావరి లోయల్లో ఉన్న పురాతన అరణ్య ప్రదేశం జనస్థానం. రామాయణంలో కూడా ప్రస్తావించబడిన ఈ పవిత్ర స్థలం ఒక శక్తివంతమైన శక్తిపీఠంగా మహిమను పొందింది. ఇది భ్రమరీదేవి శక్తిపీఠం. పురాణం ప్రకారం ఇక్కడే సతీదేవి చుబుకం పడింది. అంటే కింద దవడ భాగం పడటం వల్ల ఈ భూమి శక్తితో నిండిపోయింది. అమ్మవారు ఇక్కడ భ్రమరీదేవి, భైరవుడు వికృతాక్షుడు రూపంలో పూజలు స్వీకరిస్తారు. దక్షయజ్ఞంలో సతీదేవి తన శరీరాన్ని అగ్నికి అర్పించిన తర్వాత శివుడు సతీదేవి శరీరాన్ని మోస్తూ ప్రపంచమంతా తిరుగుతారు. విష్ణువు సుదర్శన చక్రంతో ఆ శరీరాన్ని భాగాలుగా చేశారు. ఆ శరీర భాగాల్లో చుబుకం అంటే కింది దవడ భాగం పడి పవిత్రతను పొందిన స్థలం జనస్థానం. ఇక్కడి భ్రమరీదేవి తేనెటీగల రూపంలో శత్రువులను నాశనం చేసే శక్తి కలిగిన అద్వితీయ శక్తి రూపంగా శాస్త్రాలు చెబుతాయి. భైరవుడు వికృతాక్షుడు, అద్భుత రక్షణ శక్తుల్ని ప్రసాదించే భయంకర భైరవ రూపం. జనస్థానం రామాయణంలో శూర్పణఖ ఖరదూషణ ఘటనలకు సాక్షి అయిన ప్రదేశం. ఇక్కడి ఆధ్యాత్మిక ప్రభావం, గోదావరి గాలి, పచ్చదనం, సమీప అరణ్యాలు ఈ శక్తిపీఠాన్ని అత్యంత పవిత్రంగా మారుస్తాయి. భ్రమరీదేవి శత్రువుల నుండి విముక్తి, మానసిక శాంతి, నేరుగా దైవ రక్షణ ఇచ్చే దేవిగా పూజింపబడతారు. జనస్థానం రామాయణంలో శూర్పణఖ ఖరదూషణ ఘటనలకు సాక్షి అయిన ప్రదేశం. ఇక్కడి ఆధ్యాత్మిక ప్రభావం, గోదావరి గాలి, పచ్చదనం, సమీప అరణ్యాలు ఈ శక్తిపీఠాన్ని అత్యంత పవిత్రంగా మారుస్తాయి. భ్రమరీదేవి శత్రువుల నుండి విముక్తి, మానసిక శాంతి, నేరుగా దైవ రక్షణ ఇచ్చే దేవిగా పూజింపబడతారు. భక్తులు చెబుతారు, ఈ శక్తిపీఠంలో ప్రార్థన చేస్తే శత్రువుల బాధలు, కోపం, భయం తొలగిపోతాయని, చెడు శక్తుల ప్రభావం తగ్గిపోతుందని, కుటుంబ రక్షణ, శాంతి లభిస్తాయని. వికృతాక్షుడు భైరవుడు భక్తుల్ని ప్రతి దిశలో రక్షణతో చుట్టేస్తారని నమ్మకం. నాసిక్ గోదావరి లోయల్లో ఉన్న ఈ జనస్థానం భ్రమరీ శక్తిపీఠం. సతీదేవి చుబుకం పడి పవిత్రత పొందిన ఒక అద్భుత తంత్రిక శక్తి క్షేత్రం. ప్రతి భక్తుడు ఇక్కడ రక్షణ, శాంతి, ధైర్యం, దైవ అనుగ్రహం పొందుతారని విశ్వాసం.